దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులకు, క్యూటీ క్వైట్ టైం ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. ప్రియులారా, ఆన్లైన్లో ఎక్కువ సమయం అందుబాటులో ఉండదు కనుక నేను మీ నిమిత్తమై మొదటి 13 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోవున్నట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పురములను 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతకగల నరహంతకుల గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని మీద పగబట్టక పొరపాటున వానిని చంపిన ఎడల, అనగా ఒక చెట్టు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుట తన చేతిలో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలిన వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధించలేదు. అయితే హత్య విషయంలోనూ ప్రతిహత్య చేయు వాని మనసులో కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుడిని తరిమి వాని కలుసుకొని వారిని చావగొట్టక ఉండున్నట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు చొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీవు ఏర్పరచుకొనవలనని నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యాజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుచు ఈ 3 పురములను గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపపడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యమిచ్చుచున్న దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వలెను. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల, వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వారిని చంపుటకై హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీల మధ్యలో నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము కాపాడే దేవుడు. మన దేవుడు కాపాడే దేవుడు, ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ us అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, అనుకోకుండా ఒకరిని హత్య చేసినటువంటి వారిని కాపాడుటకు దేవుడు ఆశ్రయపురాలను స్థాపించమని ఏర్పాటు చేశాడు. ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వారిని శిక్షించవలసి వచ్చింది. ఈ విధంగా చేయడం ద్వారా ఆశ్రయపురాలు దుర్వినియోగం చేయబడవు. ప్రజలు తమ పొరుగువారి సరిహద్దు రాళ్లను తీసివేయకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినటువంటి వారు శపించబడతారని ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 17వ వచనంలో గమనిస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించాలి అంటే 2 లేక అంతకంటే ఎక్కువ మంది సాక్షులు అవసరం. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారిని కఠినంగా శిక్షించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే మొదటి 13 వచనాలలో ఎవరైనా అన్యాయంగా శిక్షించబడాలని దేవుడు కోరుకోడు. దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తద్వారా నేరస్తులు ఆశ్రయపురాలలో కాపాడబడతారు మరియు ప్రమాదవశాత్తు నరహత్య విషయంలో న్యాయమైన విచారణ పొందగలరు. యాంత్రిక చట్టాన్ని స్తంభింపజేసేటువంటి తప్పుడు ఆరోపణలను నిరోధించడానికి రూపొందించినటువంటి ఇదొక వ్యవస్థగా ఈ పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా,
కాబట్టి నేరం యొక్క ఉద్దేశము, పరిస్థితి, ఇతర పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా మనం చట్టాన్ని నైతికంగా వర్తింప చేసుకోవచ్చు. అలాగే మనం వివేచన మరియు సహనం కలిగి ఉండాలి. ఇవి ఏమి జరుగుతున్నాయో మరుగైనటువంటి వాటిపైన మనము దృష్టి సారించగలుగుతాం ప్రియులారా. కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే 14 నుండి 21 వచనాల ఆధారంగా మనము దురాశ మరియు అబద్ధాలను ఖండించాలి. ఒకడు పొరుగు వారి సరిహద్దులను తీసివేయడం ద్వారా వారి స్వంత భూమిని పెద్దదిగా మార్చలేడు. ఒకరి వ్యక్తిగత లాభం కొరకు తప్పుడు సాక్ష్యాలను మనం ఏర్పాటు చేసుకోకూడదు. దురాశ చేత చేసేటువంటి చర్యలన్నిటినీ దేవుని రాజ్యములో ఆమోదయోగ్యమైనవిగా ఉండవని, అలాంటి ప్రవర్తన కాదన్న సంగతి నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా దేవుడు దానిని మన నుండి తప్పించకుండా, లేక మన ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారిని ఇబ్బంది పడకుండా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారికి తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. 2వ రాజుల గ్రంథం 9:24 నుండి 26 వచనాలలో ఈ మాటలు మనకు కనబడతాయి ప్రియులారా. కాబట్టి కాపాడే దేవుడు నిన్ను ఇతరుల బారి నుండి కాపాడుతాడు, అలాగే ఇతరులను కూడా నీ బారి నుండి కాపాడుతాడు. నిజంగా ఆయన కాపాడే దేవుడు న్యాయమైన దేవుడు ప్రియులారా. కనుక ఈ న్యాయమైన దేవునికి రండి, మనం ప్రార్థన ద్వారా అప్పగించుకుందాం. ఎందుకనగా ఆయన ఒక్కడే యథార్థంగా మనుషులను కాపాడే దేవుడు, నీతి న్యాయాలను సంపూర్తిగా జరిగించేటువంటి దేవుడు. కనుక లోకంలో మనుషులు సరైన నీతి న్యాయాన్ని పాటించని కారణం చేత దోషులు నిర్దోషులవుతున్నారు, నిర్దోషులు దోషులైపోతున్నారు. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా ప్రభు మాట్లాడేటువంటి మాటలు మన జీవితానికి అంకితం చేసుకుందాం. రండి, ఒక ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేసుకుందాం. ప్రభువా, ఎలాంటి అన్యాయమైనటువంటి పద్ధతుల ద్వారా లాభం పొందకుండా నాకు సహాయం చేయండి. ఇతరుల ద్వారా నేను ఇబ్బంది పడకుండా, నా ద్వారా ఇతరులు ఇబ్బంది పడకుండా మీ వాక్యపు వెలుగులో జీవించగలిగే కృప మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభువైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువు అనుదినము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రభువుకు మనము అప్పగించుకుందాం. అన్యాయం చేయకూడదని దేవుని చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వారు అన్యాయపు తీర్పు పొందే ప్రమాదం ఉంది ప్రియులారా. కనుక న్యాయమైన దేవునికి మనం అప్పగించుకోవడం ద్వారా ప్రియులారా అన్యాయములు పడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కనుక ఆయన పేరే మనల్ని కాపాడే దేవుడు, ద గాడ్ హూ ప్రొటెక్ట్ అస్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. కనుక న్యాయాన్ని పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు, నీతి న్యాయాలను సరిగ్గా సరిచూసి ప్రియులారా ప్రజలకు తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ఆ జీవగల దేవునికి ప్రియులారా మనం అప్పగించుకుందాం. ఆ విధంగా నీతి న్యాయములతో జీవించుటకు ప్రభు మహాకృపణకు తోడై ఉండాలని ఆశిస్తాం ప్రియులారా. యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు, ఈ క్వైట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మరొకసారి మీకు ప్రభు పేరట మనవి చేస్తూ, ఇంతవరకు సమయం తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొందిన మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. దైవాశీస్సులు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.